హస్తాలతోనే హిరణ్యకశిపుని చంపడం లేదన్న రహస్యం ఉందా? ఇది కేవలం యాదృచ్ఛికమా లేక మహావిష్ణు మహాతంత్రమా? అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి నుంచి ఒక అజేయమైన వరం పొందాడు. హిరణ్యకశిపుని వరం ఏమిటంటే, నా మరణం మానవుడి చేత కాదు, మృగం చేత కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఏ ఆయుధంతోనూ కాదు అని బ్రహ్మదేవుని వరం అడిగాడు. బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునికి వరం ప్రసాదించాడు. హిరణ్యకశిపుడు తనను ఎవరు చంపలేరని అహంకారంతో మునిగిపోయాడు. దేవతలు సైతం హిరణ్యకశిపుడి వరంకి భయపడుతున్నారు. హిరణ్యకశిపుడు ఆగ్రహంతో ప్రహ్లాదుడిని హరి ఎక్కడున్నాడని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు మంత్రపఠనం చేస్తాడు. నరసింహస్వామి స్తంభంని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి నరసింహస్వామి ఇలా హిరణ్యకశిపుని సంహరించాడు. సంధ్యా సమయం. పగలు కాదు, రాత్రి కాదు, గడపపై, ఇంట్లో కాదు, బయట కాదు, తన మోకాలిపై హిరణ్యకశిపుని కూర్చోబెట్టాడు. భూమిపై కాదు, ఆకాశంలో కాదు, శరీరం మానవుడు కాదు, మృగం కాదు, ఏ ఆయుధంతోనూ కాదు. నరసింహస్వామి తన హస్తాలతోనే హిరణ్యకశిపుని చంపాడు. హిరణ్యకశిపుడు ఎంతటి వరం పొందినా అహంకారం వల్ల భగవంతుడి ధర్మబలం ముందు నిలవలేకపోయాడు. దేహానికి అహం ఎందుకు? దైవాన్ని నమ్మి ధర్మ మార్గంలో నడిస్తే దేవుడు మనల్ని ఎప్పటికీ కాపాడుతాడు.